ఫ్యామిలీలో ఒక వ్యక్తి మారు మనస్సులోకి స్థిరంగా వచ్చినట్లయితే టోటల్ ఇంటికి రక్షణ. ఆశ్చర్యం. కుటుంబములో సరిగ్గా ఒక వ్యక్తి దేవుని నీతిని అనుసరించి గాని అడుగులేస్తే ఆ ఇంటి మొత్తానికి భద్రత. అంటే సదరు వ్యక్తితో దేవుడు వదిలిపెట్టడంట. తన ఇంటి వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇతడు నెమ్మదిగా ఎలా ఉండగలడు? కాబట్టి ఈ నీతిమంతుడైన ఒక మంచివాని కోసం వాళ్ళు నీతిమంతులో అనీతిమంతులో అనేది పక్కన పెట్టి ఇతని కోసం అతని కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేనే మారానన్నా, మొత్తం అంతే ఉన్నారన్నా, నేనే మారానన్నా, నేను ఒక్కడనేనన్నా, నేను ఒక్కదాన్నేనన్నా అంటా ఉంటారు. దేవుడు ఒక విచిత్రమైన విషయాన్ని బయలుపరుస్తున్నాడు. నీవే నా ఎదుట నీతిమంతురాలవై ఉన్నావు, నిన్నొక్కదాన్నే కాదు, నీ ఇంటిని కూడా నేను వదలను అంటున్నాడు ఆయన. నీ ఫ్యామిలీని కూడా నేను రక్షిస్తాను, వాళ్ళను కూడా నేను భద్రపరుస్తా, వదిలిపెట్టను. మళ్ళీ వాళ్ళని అప్పచెబితే నువ్వు ఏడుస్తావుగా. నాకు నీ సంతోషం కావాలి. నీవు ఏడవకుండున్నట్లు నేను వారిని కూడా రక్షిస్తాను.